రైతులందరికీ నమస్కారం అండి. వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రైతులకు ఏపీ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అదేంటో మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. రైతులు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మనకు ఈ వీడియోలో ఏంటంటే అసలు ఎలాంటి వ్యవసాయ యంత్ర పరికరాలు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు, అలాగే వీటిని ఎంత ధరలకు ఇస్తున్నారు, అలాగే ఎవరెవరికి ఇస్తున్నారు అనేదైతే మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. వీడియోలోకి వచ్చినట్లయితే కనుక మనకు 2025-26 ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ యంత్రీకరణ కింద రైతులకు ఈ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందనమాట. ఈ వ్యవసాయ పరికరాలు ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అంటే వారు వీటిని తయారు చేస్తూ ఉంటారు కదా, మంచి కంపెనీలలో రైతులకు మంచి క్వాలిటీవి అవి మాత్రమే ఇవ్వాలి. అలాగే ఈ యొక్క వ్యవసాయ పరికరాలను సూచించిన ధరలకు మాత్రమే ఇవ్వాలని చెప్పి వీరు ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క వ్యవసాయ యంత్ర పరికరాలను మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే గవర్నమెంట్ ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే నేను రౌండప్ చేశాను కదా, అదే అన్నమాట. https ecid.ap.government.in/fm/ అని మీరు కనుక మీ మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్ని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీరే మీ ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఈ వెబ్సైట్ని యూజ్ చేసి. అలాగే ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకు ఎవరెవరు అప్లై చేస్తున్నారు, ఎవరు దేనికి అప్లై చేశారు, అలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా రైతులు మొబైల్లో వాడటం తెలిసినట్లయితే మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు కదా, దీంట్లో ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ ఇచ్చారనమాట. అంటే ప్రతి జిల్లాకి ఎంత డబ్బులు రిలీజ్ చేశారు ఈ వ్యవసాయ యంత్ర పరికరాల కోసము ఇప్పుడు ఇక్కడైతే చూద్దాము. మనము ఈ బడ్జెట్ ఏంటంటే ఖరీఫ్ రబీ, పోయిన సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లో పంట నమోదు జరిగి ఉంటుంది కదా, ఆ పంట నమోదు యొక్క సాగు విస్తీర్ణాన్ని బట్టి ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ 5 జిల్లాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రతి జిల్లాకు ఎన్ని కోట్లలో డబ్బులు రిలీజ్ చేశారనేది ఇక్కడ వచ్చినట్లయితే చిత్తూరుకి 2,23,00,000, అంబేద్కర్ కోనసీమకి 2,22,00,000, తూర్పుగోదావరి, అలాగే ఏలూరుకి వచ్చేసరికి 5,17,00,000, గుంటూరుకి 3 కోట్లు, అలాగే కాకినాడకు వచ్చేసరికి 3,69,00,000. ఈ బడ్జెట్ ఏంటంటే కనుక వీరు ఇందాక చెప్పాను కదా, ఖరీఫ్ సీజను అలాగే రబీ సీజను గత సీజన్లో జరిగినటువంటివి వాటిని బేస్ చేసుకొని ఇక్కడ వీరైతే గవర్నమెంట్ బడ్జెట్ అలాట్ చేశారనమాట. చూడండి, ఇక్కడ కృష్ణా జిల్లా 5,12,00,000, కర్నూలు వచ్చేసరికి హయ్యెస్ట్ మనకు 9,41,00,000, మార్కాపురం జిల్లా 3 కోట్లు, అలాగే నంద్యాల 8,63,00,000. చూడండి, ప్రతి జిల్లాకు ఎంతెంత డబ్బులు వీరు అలాట్ చేశారో అనేది అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషను గవర్నమెంట్ వారు ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే పార్వతీ మన్యము 2,58,00,000, ప్రకాశం డిస్టిక్ 4,18,00,000, నెల్లూరు 4,19,00,000, శ్రీ సత్యసాయి 4 కోట్లు, శ్రీకాకుళం 4,84,00,000, తిరుపతి 3,14,00,000, అలాగే విశాఖపట్నము 19,00,000. అసలు ఇదండి, ఈ విశాఖపట్నం పూర్తి తక్కువగా ఉంది. అక్కడ నాకు తెలిసి క్రాప్ బుకింగ్ సరిగ్గా చేసిండరేమో, అంటే తక్కువ ఏరియా ఉందేమో. పశ్చిమ గోదావరి 2,89,00,000, వైఎస్ఆర్ కడప 4,78,00,000, ఇంకా వెస్ట్ గోదావరి 2,89,00,000, వైఎస్ఆర్ 4,70,00,000. మొత్తం వచ్చేసరికి ఈ సీజన్కు అంటే 2025-26 సంవత్సరానికి సంబంధించి 112,50,00,000 వీరైతే మొత్తం స్టేట్ బడ్జెట్ ఈ వ్యవసాయ పరికరాల కోసం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ అర్హత ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు చూద్దాము. మొదట వచ్చేసరికి ఫస్ట్ రైతులు ఉండాలన్నమాట. అంటే వారి పేరు మీద ఖచ్చితంగా ఒక పొలం ఉండాలి. అలాగే గత 3 సంవత్సరాలు అంటే లాస్ట్ 3 సీజన్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్స్లో కనీసం అంటే మనము క్రాప్ బుకింగ్ చేయించిండాలన్నమాట. రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ
3 సీజన్‌లలో అంటే ఖరీఫ్ గానీ, రబీ గానీ అట్లా 3 సీజన్‌లలో మీరైతే క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి. అలాగే కౌలు కార్డ్ సీసీఆర్‌సీ కౌలు కార్డ్ రైతులు కూడా వీటికైతే అర్హులు అని చెప్తున్నారు. ఏంటంటే గనక మీకు కౌలు కార్డు పత్రం ఉంటుంది కదా! అదైతే మీ దగ్గర ఉండిండాలి. అలాగే 2024, 2025 ఆ సంవత్సరంలో ఎవరైనా మీరు గనక ఇంప్లిమెంట్స్ తీసుకొని ఉంటే ఇప్పుడు తీసుకోవడానికి మీరు అర్హులు కాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది రెండోసారి ఇస్తున్నారనమాట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. గతంలో పోయినసారి ఎవరైనా తీసుకున్నట్లయితే గనక ఇప్పుడు వారు అర్హులు కాదు. ఇదైతే వీరు క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఈ పథకానికి కుటుంబానికి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ అప్లై చేసుకోవడానికి వచ్చేసరికి మీరు సొంతంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళైనా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ పంట అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. వీరు ఇందాక ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కుల రికార్డ్, అంటే మీరు ఏదైనా ఫారెస్ట్ పొలాలు వేసుకుంటూ ఉంటే వాటికి సంబంధించినటువంటి అర్హత రికార్డ్ అనమాట. ఇప్పుడేంటంటే మనకు ఎస్సీ, ఎస్టీ అలాగే చిన్నకారు రైతులు ఉంటారు కదా, వారికి 50% సబ్సిడీ అనమాట. వాటికి ఒకవేళ ₹1,00,000 అయితే 50% 50,000 మాత్రమే కట్టవలసి ఉంటుంది. ఇంకా మిగతా రైతులు ఉంటారు కదా, అంటే జనరల్ కేటగిరీ లేదంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు, వారికి 40% సబ్సిడీ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ మనకు ఒకవేళ ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వారికి కూడా ఇనెలిజిబుల్ కిందకే వస్తారనమాట. ఈ వ్యవసాయ యంత్ర పరికరాలను 9 రకాలైనటువంటి ఈ పరికరాలు ఇస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు పూర్తిగా చూద్దాము. రైతులు అయితే ఎక్కడ కూడా ఈ వీడియోను స్కిప్ చేయొద్దు. అది కూడా మనకు ఇప్పుడు ఇచ్చేవి ఏంటంటే ఈ 2026వ సంవత్సరంలో తయారు చేసినటువంటి యంత్రాలు మాత్రమే ఇస్తున్నారనమాట. ఇప్పుడు అవేంటో చూద్దాము. మొదట వచ్చేసరికి ట్రాక్టర్కు సంబంధించినటువంటి పనిముట్లు. ఈ ట్రాక్టర్కు సంబంధించినటువంటి పనిముట్లు ఎవరైతే రైతులు తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ట్రాక్టర్ ఉండాలి, లేకపోతే ఇవ్వరన్నమాట. ట్రాక్టర్ పనిముట్లు తీసుకోవాలంటే ట్రాక్టర్కు సంబంధించినటువంటి ఆర్సీ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ విత్తనాలు నాటే అండ్ తవ్వే యంత్రాలు, నెక్స్ట్ స్ప్రేయర్స్, నెక్స్ట్ స్వీయ చోదక ఇంప్లిమెంట్స్, సెల్ఫ్ ప్రొపల్డ్ ఎక్విప్మెంట్స్, నెక్స్ట్ ట్రాక్టర్లు 40 HP కంటే తక్కువ ఉన్న ట్రాక్టర్లు అనమాట, అండ్ మినీ ట్రాక్టర్లు, నెక్స్ట్ పవర్ టిల్లర్స్, హార్వెస్టింగ్ అండ్ నూర్పిడి యంత్రాలు, అలాగే పంట తర్వాత మరియు విలువ జోడింపు ఇవి పరికరాలు. అలాగే చివరి వచ్చేసరికి అవశేష నిర్వహణ, ఎండుగడ్డి మరియు మేత సామాగ్రికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయ యంత్రాలు చెప్తున్నాను కదా, ఇక్కడ 9 రకాలైనటువంటివి అనమాట. ఈ యంత్రీకరణ ద్వారా మనకు ఈ వ్యవసాయాన్ని పెంచి ఈ వ్యవసాయ యంత్రాలను యూజ్ చేసుకొని వ్యవసాయాన్ని పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని రైతుల కోసము ఇస్తున్నారు. ఇక్కడ ఒకటి రైతులు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ట్రాక్టర్కు సంబంధించినటువంటివి అప్లై చేయాలంటే కనుక ట్రాక్టర్ ఆర్సీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. లేదంటే కనుక వీరికి ట్రాక్టర్కు సంబంధించినటువంటివి అయితే ఇవ్వరు. అది కూడా ఈ ట్రాక్టర్లు వచ్చేసి 40 HP కంటే తక్కువ ఉన్నటువంటివి మాత్రమే ఇస్తారు. ఇవి స్ప్రేయర్లు ఏంటంటే బ్యాటరీ స్ప్రేయర్స్ కానీ అలాగే పవర్ స్ప్రేయర్స్ ఉంటాయి కదా, అవి అంటే 2 రకాలైనటువంటివి ఇక్కడ స్ప్రేయర్లు అందుబాటులో ఉంటాయి. గతంలో కూడా ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో డ్రోన్లు కూడా రైతులకు అందజేయడం జరిగింది. అలాగే రైతులకు అవసరమైనటువంటి పవర్ టిల్లర్సు, రోటావేటర్లు, ఇంకా హార్వెస్టింగ్ థ్రెషర్సు, అలాగే పురుగు మందులు పిచికారీ చేసేటటువంటి ఈ యొక్క స్ప్రేయర్స్ ఉంటాయి కదా, అవి కూడా వీటి కిందనే రైతులకు అందజేస్తారనమాట. అది 50% ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే, మిగతా వారికి అందరికీ 40% కింద ఇవి ఇస్తారు. కాబట్టి రైతులు మీకు ఏవైతే కావాల్సి ఉంటుందో వాటికి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా ఆ కండిషన్స్, అంటే ఈ పంట ఇంకా 2 కండిషన్స్ ఉన్నాయి కదా, వాటి కండిషన్స్ బేస్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు రైతులకు అవసరమయ్యేటటువంటి పవర్ టిల్లర్సు, రోటావేటర్లు, హార్వెస్టింగ్ థ్రెషర్సు,
పురుగు మందులు పిచికారీ చేసే స్ప్రేయర్సు, అలాగే విత్తన గొర్రులు, నూర్పిడి యంత్రాలు, ఇంకా 40 హెచ్‌పి సామర్థ్యం ఉన్నటువంటి ట్రాక్టర్లు. ఇవన్నీ మనకు ఇప్పుడు ఈ సంవత్సరంలో వ్యవసాయ పరికరాలుగా రైతులకు అందజేస్తున్నారు. మనకు ఈ అప్లికేషన్‌కి వచ్చేసరికి 15 రోజుల పాటు అయితే వీళ్ళు గవర్నమెంట్ నుంచి టైము ఉంది రైతులకు. వీరు ఈ 15 రోజులు అంటే మే 15వ తేదీ అర్ధరాత్రి వరకు అయితే రైతులు అప్లై చేసుకోవచ్చు. ఈ మే 15 తర్వాత మనకు కొన్ని రకాల ప్రాసెస్ ఉంటుంది కదా, అవి ఒకవేళ నేను గత వీడియోలో చెప్పినట్లుగా ఒక పరికరానికి ఎక్కువ మంది అప్లై చేసినట్లయితే వారిని లాటరీ సిస్టంలో నుంచి మన జాయింట్ కలెక్టర్ వారైతే సెలెక్ట్ చేస్తారు. ఇదండి ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ యొక్క వీడియోని మీ తోటి రైతులకు కూడా పంపించండి, వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మీరు సొంతంగా మీ మొబైల్లోనే, నేను ఇందాక చెప్పాను కదా ఒక వెబ్సైటు eseed.ap.government.in అని, అది మీ యొక్క మొబైల్లో ఎంటర్ చేసి మీరే సొంతంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఆ వీడియో కూడా చేస్తాను, నెక్స్ట్ ఇంకా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు సొంతంగా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్నది అక్కడ ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి, మీరు ఏ ఊరికైతే అప్లై చేస్తారో ఆ యొక్క రైతు సేవా కేంద్రం వారికైతే వారి యొక్క లాగిన్లో కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండానే ఆ వెబ్సైట్తోనే మీరైతే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.